ఏమైందిరా? నన్ను ఎందుకు మోసం చేసావురా? ఏమైంది చెప్పురా. ఏమైంది శివ? నా చెల్లిని లవ్ చేశాడా వాడు? ఆహా, నీకొస్తే బ్లడ్ పక్కన వస్తే టమాటా సాసా? అర్థమేలా చెప్పు మామా. నీ చెల్లెల్ని చరణ్ లవ్ చేయకూడదు, చరణ్ చెల్లెల్ని నువ్వు లవ్ చేయొచ్చా? నా చెల్లెని ఎందుకు లవ్ చేసావురా? చెప్పురా, ఎందుకు లవ్ చేసావు? నీకంటే నేను పెద్దోడ్రా, కొన్ని డిసిషన్ నీకు చెప్పకుండా తీసుకోవచ్చు. వదలండి. ప్రచారించా అన్న. నీ పెద్దోని నన్ను వెనుక పెడుతూనే ఉంటాడు. ఆయన ఫ్రిడ్జ్ లో వచ్చిన పెద్ద ఎందుకుంటాయన్నా? అరే చరణ్, నీకంటే ఎన్ని సంవత్సరాలు పెద్దోడు శివ? సంవత్సరాలు తొక్క. నాకంటే 19 days పెద్ద అన్న. అబ్బో, చాలా పెద్దోడైతే. మామా, వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్, అది నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒకళ్ళ చెల్లెల్ని ఒకళ్ళు లవ్ చేసుకుంటున్నారు, మంచిదే కదా బ్రో. పెళ్లి చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. మా క్యాస్ట్ వేరేనా? మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు ఒప్పుకోరు. నా కోడల్ని వాసుకు సెట్ చేశారుగా, వాళ్ళిద్దరు ఒకటే క్యాస్టా? నీకో న్యాయం, ఊర్లో వాళ్ళకి ఒక న్యాయమా? బాగుందే, నాకు గిప్పలది. అయ్యా, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, ఇప్పుడు మీరు కామెడీ చేయకండి. ఆపు. ఏంట్రా కామెడీ? ఈ టీం కెప్టెన్ గా నాకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు శివ? ఇంట్లో ఇద్దరు వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుండు అన్న. నేను వాడికంటే పెద్దోని కాబట్టి వాడి చెల్లెని నేను పెళ్లి చేసుకుంటా. వాడిని త్యాగం చేయమనండి. అది చరణ్, నీ వాళ్ళలో నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా, సరేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడనుకో, నీకు ఇప్ప వాళ్ళు కూడా దినం పెడతా. నోరు మూసుకో. నేను చేసుకునే రవిని చేసుకుంటా, లేదని మన కెప్టెన్ గారిని చెప్పి నేను చేస్తా. మధ్యలో నేనేం చేశారా నాయనా? దీన్నే గులా అంటారు. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్, మధ్యలో ఈ క్యాస్ట్ ఏంటి శివ? మా మిడిల్ క్లాస్ దరిద్రమే ఇదన్నా. రిచ్ పూరి ఇవేం పట్టించుకోరు. మా అమ్మాయిని మా క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేయాలి. వీళ్ళేమో కట్నమని పీకొని తింటారు. ప్రేమించిన వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుందామంటే మీ అబ్బాయి వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా అని సొంత బంధువులే పీకొని తింటారు. ఈ మాటలు మేమేం పట్టించుకోమన్నా, కానీ మా అమ్మ నాన్న గుర్తు చేసుకుని ప్రతిరోజు బాధపడతారన్నా. మా బంధువులు వాళ్ళ ఫంక్షన్లు కూడా పిలవరన్నా. మా చెత్త బతుకులు మారవన్నా. నేను వాడికంటే పెద్దోని కాబట్టి ఒక డిసిషన్ తీసుకున్నా. నేను సరిత జోలికి వెళ్ళను, వాడు నా చెల్లి జోలికి రాకూడదు. ముందు ఫ్యామిలీ అన్న, తర్వాత లవ్. వాళ్ళ చెల్లి జోలికి నేను రాను. నా లవ్ పోయింది. నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు. చిన్నప్పటి నుంచి నాకు అన్ని బాధలే. మీరన్నా హ్యాపీగా ఉండండి. బాయ్. అబ్బో, బాగుంది సంబడం. నువ్వు కూడా హ్యాపీగా ఉండు, మేమే వద్దన్నమా. నువ్వేం బాధపడకు చరణ్, మేమంతా ఉన్నాం ఫ్రెండ్స్ నీకు. ఆ రోజు నిన్ను ముసుకేసి కొట్టినప్పుడు నీ తలవలు కొడతా అన్న. శివనే వద్దన్నాడు. అప్పుడు నా గిప్ప పగలు కొట్టింది మీరే అన్నమాట. మళ్ళీ ఆ సైడ్ వస్తావు కదా, నీ సంగతి చెప్తా. మీ గిప్ప పచ్చడి వేసింది వీళ్ళే అని చెప్పాను, మీరు నమ్మలేదు. ఇప్పటికన్నా నమ్ముతారా? జై గిప్ప. మా అన్నయ్య లైన్ లో పెట్టావు కదా చిన్నగా. అబ్బో, మీ అన్న మైసూర్ మహారాజు, నేను లైన్ లో పెట్టాను. కుక్కలాగా నా వెనుక పడ్డాడు లవ్ చేయమని. నా సంగతి సరే, నువ్వు కూడా మా అన్నని లైన్ లో పెట్టావంటగా. అబ్బో, మీ అన్న పెద్ద రుద్రకృష్ణ అనుకుంటున్నావా లైన్ లో పెట్టడానికి? లవ్ చేయమన్న కాలు పెట్టుకున్నాడే. అబచ్చా, నువ్వేమైనా క్వీన్ ఎలిజబెత్ రాని వారసురాలు అనుకుంటున్నావా? ఆహా, నువ్వు నిజం వారసురాలంటగా, బయట అందరూ అనుకుంటున్నారు. మా అన్నకేమైనా అయితే నిన్ను కోసి కారం పెడతానే. మా అన్నకేమైనా అయితే నిన్ను కోసి ఉప్పు పెడతానే. శేఖర్ 10 లక్షలు అప్పిస్తానన్నాడే. 10 లక్షలా? వడ్డీ ఎంత? ఇవన్నీ నీకెందుకే? అమ్మాయికి పెళ్ళయి సంతోషం ఉంటే అదే చాలు. సరే, అబ్బాయి సంగతి ఏంటి? వాడు అబ్బాయే. ఏమన్నా బాధ ఉంటే వైన్ షాప్ కి వెళ్ళి క్వార్టర్ తెచ్చుకుని తాగి పడుకుంటాడు. పాపం అమ్మాయి ఏడవటం తప్ప ఏం చేస్తాడు చెప్పు? మన అమ్మాయికి మనం ఉన్నంత వరకు ఆ పరిస్థితి రాకూడదు. ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదే. మా ఇంట్లో కూడా. మా అన్నంటే ఇష్టమా నీకు? ఇష్టమే. మరి ఆ రోజు ఆరెంజ్ లో తిట్టావు. నువ్వు మా అన్నని తిట్టావు కదా, పౌరుషం వచ్చింది. సరే అయితే, ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకులే గాని ఏదైనా గుడిలో పెళ్లి చేసుకుందామా? మనకి పెళ్లి చేసి సాక్ష్య సంతకాలు చేయడానికి ఎవరైనా బకరా కావాలి కదే. సరే వెళ్దాం పదా. ఎక్కడికి? బకరా దగ్గరికి. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? వీళ్ళు ఎందుకు వచ్చారు? హెల్ప్ కోసం వచ్చారంట, చేస్తారా? ఏంటంట చెప్పండి. వీళ్ళన్నతో నాకు, మా అన్నతో తనకి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే చాలా, రిసెప్షన్ కూడా చేయాలా? ముందు పెళ్లి చేయండి, రిసెప్షన్ మీ ఇష్టం. ఆపండి. నేను తప్ప వేరే బకరా దొరకలేదా? మీ అన్నలు నాకు గిప్ప పగలు కొట్టారు, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలా? చస్తే చేయను. అదేంటి కెప్టెన్, వాళ్ళకి మీరు తప్పితే ఎవరున్నారు? చిన్నప్పటి నుంచి మీ దగ్గరేగా పెరిగారు. ఒక బాధ్యత గల కెప్టెన్ గా మీ ప్లేయర్స్ మంచి చెడులు మీరేగా చూసుకోవాలి. మీరెన్నేం చెప్పండి, వాళ్ళకి నేను హెల్ప్ చేయను. మీరు మాకు హెల్ప్ చేయకపోతే మాకు ఇంకెవరు హెల్ప్ చేయరు. మాకేమైనా అయ్యిందంటే మా అవసరం మీకే తగులుతుంది. ఏంట్రా వీళ్ళు ఏడుపు?
వాళ్ళ అన్నలు మీ గిప్ప వాళ్ళు కొట్టారు కరెక్టే. వాళ్ళ క్రిమినల్ మైండ్ వల్లే కదా మన అమ్ముకి ఈ గ్రౌండ్ వచ్చింది. పైగా ఈ అమ్మాయిలు ఉసురు అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. చేస్తాను. సర్లే, ఏడవకండి. థ్యాంక్ యూ కెప్టెన్. ఓకే ఓకే. మా వాళ్ళలో కిరణ్ బాబు అని ఓ ఎదుగు ఉన్నాడు. వాడి వల్ల ఏ ప్రాబ్లం రాకుండా మీరు చూడండి. వాడి బొంద మా కెప్టెన్ ఎదోతనంతో పోల్చుకుంటే వాడు మా సార్ కాలు గోటికి కూడా పనికిరాడు. ఏయ్, అదే సార్ మీ గొప్పతనం గురించి చెప్తున్నాను. చెప్పింది చాలే. కిరణ్ బాబు గురించి చెప్పు. ఓకే, ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సాక్షి సంతకం కిరణ్ బాబు పెట్టాలన్నమాట. ఓకే ఓకే, నాకు 1 డే టైం ఇవ్వండి. అన్నీ రెడీ చేసుకుని మీకు కాల్ చేస్తాను. ఈ విషయం మనకి తప్ప ఎవరికి తెలియకూడదు, సరేనా? సరే కెప్టెన్. కిరణ్ గాడి గిప్ ఎక్కడ ఉందో చూద్దాం పదా.